సినిమా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎలా అనిపిస్తుందండి? చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడేంటంటే ఎంతమందికి ఇట్లాంటి ఒక అదృష్టం దొరుకుతుంది అని తెలీదు. అంటే ఇంకా నేను ఐయామ్ స్టిల్ లవ్డ్. ఐయామ్ స్టిల్ వాంటెడ్ బై డైరెక్టర్స్. కొత్త కొత్త డైరెక్టర్స్ అందరూ అనుకుంటా వస్తూ ఉంటారనమాట. మిమ్మల్ని అనుకుని ఈ క్యారెక్టర్ రాసాము అని చెప్పేసి. అలాంటి ఇప్పుడు 'మత్తు వదలరా 2లోని ఒక క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ నాకిస్తారని ఎప్పుడు ఎవ్వరూ ఆలోచించుండవు. బట్ ఏమో డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ ఇంకా నన్నేమో ఇట్లాంటి వర్సటైల్ క్యారెక్టర్స్‌లో చూస్తున్నారు అనేది దట్ ఈస్ మై గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఐయామ్ రిలవెంట్ టు ది యంగర్ జనరేషన్ డైరెక్టర్స్ ఈస్ వాట్ ఈస్ మై గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ అండ్ ఐయామ్ స్టిల్ ఎంజాయింగ్ ఇట్. అంటారు కదా మీరు నాకు నచ్చని పని చేయడానికి నాకేమో పారితోషికం ఇస్తున్నారు, అవార్డులు ఇస్తున్నారు. మీరందరూ చాలా పెద్ద యూ ఆర్ సెలబ్రేటింగ్ మీ. బట్ ఐయామ్ డూయింగ్ సంథింగ్ విచ్ ఐ లవ్ అనమాట. మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ముందు ఇప్పటికి 50 సంవత్సరాల్లో సినిమా ఇండస్ట్రీలో డిఫరెన్సెస్ అంటే ఏమని చెప్తారు? లేదు, టెక్నికల్‌గా చాలా మారిందండి. ఇప్పుడేమో మంచి మంచి కథలు చేయడానికి అందరికీ ఒక ఉద్వేగం వచ్చింది. అందులోనేంటంటే కథలో ఇంపార్టెన్స్ ఉంది. అందరిని మంచి పర్ఫెక్ట్‌గా తీయాలి అని చెప్పి అనుకుంటున్నారు. అండ్ వీ హ్యావ్ గుడ్ టెక్నీషియన్స్. ఇండియాలో ఉన్న టెక్నీషియన్స్‌ని అందరూ గమనిస్తున్నారు. వరల్డ్ వైడు టెక్నీషియన్స్‌ని, డైరెక్టర్స్‌ని గమనిస్తున్నారు. సినిమాల్ని గమనిస్తున్నారు. అట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. చాలా డిఫరెన్సు. సబ్జెక్ట్స్‌లోనేమో ఇంకొంచెం స్క్రీన్ ప్లేలో ఇంకొంచెం వర్క్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు చూస్తుంటేను. కొన్ని పెద్ద పెద్ద డైరెక్టర్స్ చేస్తున్న పిక్చర్‌లోని స్క్రీన్ ప్లేనేమో కొంచెం ఏదో ల్యాకింగ్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. దట్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ బేసిక్స్ అండ్ లెర్న్ అని అనిపిస్తుంది. ఒక మంచి ప్రేమ కథలో మీ రోల్ ఎలా ఉండబోతుంది మేడం? ఇట్స్ అ గ్రేట్ రోల్ అండి. యాక్చువల్‌గా ఇదేమో బ్యాక్ బోన్ రోహిణి హట్టంగడి గారు. బట్ జరిగేదంతా నా ద్వారా జరుగుతుందనమాట. నేను నా ద్వారానే నేనే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని నేనే ప్రతిఫలిస్తున్నట్టు. ఐయామ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ ది పీపుల్ హూ ఆర్ రన్నింగ్. ఇప్పుడు మనం ఇక్కడికొచ్చాము, అక్కడికెళ్తున్నాం, ఇక్కడికెళ్తున్నాం. ఇంటికెళ్ళేసరికి 10 గంటలయిపోతుంది. పొద్దున్న 5 గంటలకో, 6 గంటలకో పరిగెడతాము. ఈ మధ్యలో పిల్లల్ని మనం ఎట్లా గమనిస్తున్నాం, లేకపోతే అమ్మానాన్నల్ని వాళ్ళకి ఏదైనా అయిపోతే ఇందులో చాలా గ్రేట్ విషయం ఒకటి చెప్పుంటారనమాట. పిల్లలకేమో పిల్లల్ని కనడానికి మేమేమో లీవ్ తీసుకుంటాము. కానీ మమ్మల్ని చూసుకోవడానికి మీకేమో గవర్నమెంట్ కూడా లీవ్ ఇవ్వట్లేదు అని చెప్పేసి. సో, అమ్మల్ని పేరెంట్స్‌ని చూసుకోవడానికి గవర్నమెంట్ లీవ్ ఇవ్వాలన్న ఒక విషయం మాట్లాడతారనమాట. సో, అప్పుడు ఏంటంటే పిల్లలకెందుకు ఇస్తారు మెయిన్‌గాను? పిల్లల వల్ల ఈ సమాజానికి దే ఆర్ ఆల్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ టు ది సొసైటీ అన్నందువల్ల పిల్లల్ని కనడానికి, వాళ్ళని చూసుకోవడానికి 6 మంత్సో ఏదో ఇస్తున్నారు. అలాగే ఒక 6 మంత్స్ గవర్నమెంట్ షుడ్ సే ఓకే. యూ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ యూ గో అని రావాలి అని. సో, దోస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఎప్పుడు సంపాదించడమే కాదు కదా మనకి కావాల్సింది అనేది. యాహ్! థాంక్ సముద్రఖని యూ. గారితోని మీ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇట్స్ లవ్లీ కనెక్షన్ అండి. ఇప్పుడు ఇందులోనేమో మా మధ్యన జరిగే ఒక విషయాన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా మేము అది చూస్తారనమాట. మెయిన్‌గా దీనికేమో బెస్ట్ డైలాగ్స్ యాక్చువల్‌గా ఈ పిక్చర్‌లోనే. ప్రతి సీన్‌లో ఉన్న డైలాగ్స్ నేను మాట్లాడుతున్నప్పుడేమో నేను అంత అనుభవించి ఎంజాయ్ చేసి చెప్పిన డైలాగ్స్ ఇవి. అలాగ మా ఇద్దరికి మధ్యన కూడా అట్లాంటివి ఉంటాయి. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన ఎట్లాంటి అండర్‌స్టాండింగ్ ఉండాలి అనేది కూడా. మీరు నటించిన 'బాహుబలి' మూవీ మళ్ళీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. అసలు ఎలా వెయిట్ చేస్తుర్రు ఆ మూవీ? ఓహ్! దట్ ఈస్ లవ్లీ కదా! వాట్ ఎ లవ్లీ థింగ్. యాక్చువల్‌గా మన తెలుగు ఇండస్ట్రీ అని కాదు. మొత్తం ఇండియన్ ఇండస్ట్రీ సినిమా ఇదే గమనాన్నే కొంచెం మార్చిన ఒక పిక్చర్ అంటే 'బాహుబలి.' ఐయామ్ సో హ్యాపీ అండ్ సో ఫార్చునేట్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. మనం చేస్తున్నప్పుడేమో అంత పెద్ద పిక్చర్ అవుతుందని తెలీదు కానీ, బట్ స్టిల్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ రాజమౌళి అండ్ హిస్ టీమ్. ఆయన వెనక ఎంత సపోర్టివ్‌గా ఉన్నారో ద హోల్ టీమ్. ఆయన ఎంత కష్టపడి చేశారనేది పక్క నుండి గమనించాను కాబట్టి నాకు తెలుసు. అండ్ గ్రేట్ థింగ్. ఇప్పుడు రాజమౌళి గారు తీస్తున్న 'ఎస్ఎస్ఎంబి 29'లో మీరున్నారా మేడం? లేదండి. లేదండి. ఆయనకి మంచి క్యారెక్టర్ ఉంటే పిలుస్తారు డెఫినిట్‌గా. థ్యాంక్ యూ అండి. అండ్ హ్యాపీ దీపావళి.